సంవత్సర కాలం పాటు బంగారు కొనుగోలు తగ్గించుకోవాలన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలు బంగారం వ్యాపారాన్ని నమ్ముకుని జీవిస్తున్న అనేక కుటుంబాల్లో కలకలం రేపుతున్నాయి. బంగారం కొనకపోతే ఆర్థిక ఇబ్బందులతోటి అనేక కుటుంబాలు ఛిద్రమైపోతాయని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రజలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగారం కొనుగోళ్లపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. కొంత ఆర్థిక అవసరాలు కొద్దిగా కంట్రోల్ ఉంచుకోవాలి, అత్యవసరమైన వాటికి మాత్రమే డబ్బు ఖర్చు చేయాలి, కొంత విలాసాలకు ఖర్చు తగ్గించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలో కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక సంవత్సరం పాటు కూడా బంగారాన్ని కొనుగోలు తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటు దేశవ్యాప్తంగా కూడా బంగారంపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆర్థిక మాంద్యం లాంటి కరోనా లాంటి విపత్తులప్పుడు కూడా ఏ ప్రధానమంత్రి కూడా ఇలాంటి సూచన చేయలేదు. మరి మోడీ అంతర్యం ఏంటి? మోడీ ఈ యొక్క బంగారం కొనుగోలు తగ్గించాలని చెప్పడం వల్ల ఏంటి దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అనేది అయితే చర్చ జరుగుతుంది. మరోపక్క బంగారం వ్యాపారులు కూడా కొంత ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మనం బంగారం షాప్లో ఉన్నాము. ఇక్కడ తన వ్యాపారితో మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఏంటి మోడీ నిర్ణయం తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నా తెలుసుకుందాం. మనకి చూసుకుంటే హైదరాబాద్లో మనం మోడీ వచ్చినప్పుడు ఒక ఏడాది పాటు బంగారం కొనుగోలు తగ్గించుకోనని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక బంగారం వ్యాపారిగా మీరు ఏం చెప్తారు? దానిపైన మీ స్పందన ఏంటి? మోడీ గారు చెప్పినట్టు ప్రస్తుతానికైతే ఎఫెక్ట్ ఏం లేదు. కాకపోతే ఫ్యూచర్ లో బంగారం షాపులకు కానీ బంగారం షాపులు నమ్ముకొని చేసే వర్కర్లకి జీవనోపాధి కోల్పోతారు. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీలు కుటుంబాలు మొత్తం కూడా వీధిన పడతాయి. దానివల్ల కొన్ని అనార్థాలు కూడా జరుగుతాయి. ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు. ప్రధానమంత్రి స్థాయిలో ఇటువంటి విషయాలు చెప్పకూడదు. కాకపోతే ఏంటంటే దానికైనా ప్రత్యామ్నాయం చూపించి వేరే మార్గం ద్వారా చెప్తే జనాలకు కూడా కస్టమర్లకు ఏమి లాభం, ఆగుతురు సంవత్సరం ఆగుతురు, పెంచుతురా తగ్గిస్తారా అనేది ఏది లేకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా చెప్పడం వల్ల అందరూ అయోమయంలో పడింది. కొనే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అమ్మేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇట్లా వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. మెయిన్ షాపు మూసుకునే అంటే బంద్ చేసుకునే స్థాయికి వచ్చేస్తుంది. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు అయితే చాలా ఎదురైతాయి కష్టం ఏది వ్యాపారస్తులకి. అది ఇదైతే కరెక్ట్ కాదు. అంటే మనం చూసుకుంటే ఇటు దిగుమతులు చూసుకుంటే జనవరిలో 100 టన్నుల వరకు దిగుమతి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత దిగుమతి ఇటు ఏప్రిల్ కానీ మార్చిలో చూసుకుంటే దిగుమతులు తగ్గిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే రోజు రోజుకి మనం చేసుకుంటున్న బంగారం దిగుమతి తగ్గుతుంది కదా, అలా అది ఇప్పటికిప్పుడు అలాంటి ఎఫెక్ట్ లేకపోయినా ఒకవేళ భవిష్యత్తులో ఎలాంటి ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉందంటారు? ఉత్పత్తి లేదు కాబట్టి మ్యాక్సిమంగా కస్టమర్ల మీదనే భారం పడుతుంది ఇది. ఎందుకంటే ముడి సరుకు లేదు కాబట్టి డిమాండ్ పెరిగి అది కూడా రేట్లు పెరిగి కస్టమర్ల మీద భారం పడదు తప్పగా ఇది జనాలకు ఉపయోగపడే స్టేట్మెంట్ అయితే కాదు. దీనివల్ల ప్రజలకైతే ఉపయోగం లేదు, మన వ్యాపారస్తులకు ఉపయోగం లేదు. అంటే మనం చూసుకుంటే మన భారతీయ సంప్రదాయం అంటేనే ఏదైనా శుభకార్యాలకి బంగారం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి శుభకార్యంలో బంగారాన్ని వాడతారు. బంగారం లేకుండా శుభకార్యాలు జరగవు. అలాంటి శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్యంగా ఇది పెళ్లిళ్ళ సీజన్. ఇలాంటి సమయంలో మోడీ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం అసలు ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? దానివల్ల ప్రజలు ఏమన్నా బంగారు కొనుగోలు తగ్గించే అవకాశం ఉందంటారా? ప్రధానమంత్రి గారు చెప్పిన దాంట్లో ఎవరికి ఏం అర్థం కాలేదు కానీ మన సస్పెన్షన్ కాకపోతే ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి 10 తులాలు కొనే వాళ్ళు 5 తులాలు కొనుక్కుంటారు అవసరాన్ని బట్టి. రేటు పెరిగింది కాబట్టి ఆల్రెడీ బిజినెస్ కూడా లేవు. ఇంకా ఈయన చెప్పింది కాబట్టి ఇంకా తగ్గితే తగ్గొచ్చు, బిజినెస్ తగ్గుద్ది, వ్యాపారాన్ని కూడా ఇబ్బంది. అంటే మనం చూసుకుంటే ప్రస్తుతం మన భారతదేశంలో మన అంతర్జాతీయ మార్కెట్లో కంటే కూడా కొంత బంగారం రేట్ కంటే కూడా ఇక్కడ కొంత ఎక్కువ రేట్లో ప్రస్తుతం అమ్మకాలు జరుగుతున్నాయి. దీనికి అసలు కారణం ఏంటి? అంటే ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ కంటే కూడా రేట్ ఎక్కువగా అయితే ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ప్రభుత్వం అలాంటి వాటిని అరికట్టాల్సింది పోయి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం, వీటిపైన మీరు ఏ విధంగా చెప్తారు? అది ప్రభుత్వం నియంత్రణ చేయాలా? ప్రభుత్వం నియంత్రణ లేదు కాబట్టి విచ్చలవిడిగా అది వ్యాపారం అసలు అర్థంగానే వారు ఇది ఎవరో మార్కెట్ పెట్టి దాని ప్రకారం అమ్ముకోవడం తప్ప ఏ రేటు ఉండేది తెలియదు, ఈ రోజుకి ఎంత పెరిగేది ఎంత తగ్గేది తెలియదు. కొనే వాళ్ళకి ప్రాబ్లం, అమ్మేట వాళ్ళకి ప్రాబ్లం. దీనివల్ల చాలా ఇబ్బంది. కానీ దీనివల్ల మేము ప్రధానమంత్రి గారు చెప్పేది ఏంటంటే ఈ రేట్ కంట్రోల్ పెట్టి ఒక రీజనబుల్ గా వ్యాపారం చేసుకుంటే వ్యాపారస్తులకు ఇబ్బంది లేదు, కొనుక్కునే కస్టమర్లకు కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారని మాకు ఆలోచన. చెప్పండి, ఇప్పుడు మనము హైదరాబాద్ లో మోడీ చేసిన మీరు ప్రజలకు విజ్ఞప్తి చూశారు, బంగారం తగ్గించుకోండి కొనుగోలు అని, ఒక ఏడాది పాటు సమన్వయం పాటించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. దీనిపైన ఒక సామాన్యుడిగా మీరు ఏం చెప్తారు? గత 4 ఏళ్ళ కానీ అసలు బంగారం కొనేటట్టు
రేటే లేదు. గవర్నమెంట్ ఏర్పడ కాంచి 50,000 బంగారం 1,50,000 వచ్చింది. ఏం కొంటారు? 1,80,000 వచ్చింది. ఒక తులం కొనాలంటే పావు చూడకుంటలేడు కొనేటోళ్ళు. ఇప్పుడు 10 తులాలు కొనాలనుకున్నా ఏదో 2 తులాలు కొని సర్టి పెట్టుకోవడమే, అంత ఎక్కువ కొనే పరిస్థితి లేదు. అసలు దాని డబ్బులే సరిపోతలేవు. సామాన్య ప్రజలు కొనాలంటే ఎక్కడ అంత డబ్బు ఎక్కడ? ఒక తులం కొన 2 లక్షల రూపాయలు తెచ్చుకుంటావు, కొనే పరిస్థితి లేదు. అసలు సామాన్య ప్రజలు బంగారం కొనే పరిస్థితి లేదు. మళ్ళీ ప్రధానమంత్రి గారు ఇట్లా మాట్లాడినట్టే తగ్గుతుందేమో, ఏమవుతుందో అనే అయోమయంలో కూడా జనాలందరూ ఇప్పుడు టీవీ చూసేటోళ్ళే కదా. ప్రధానమంత్రి గారు మాట్లాడే వరకు మొత్తం జనాలు మొత్తం అయోమయంలో ఉన్నారు. కొనాలా వద్దా, ఏంటి పరిస్థితి, ఏమవుతుందో ఏమవుతుందో, పెరుగుద్దా తగ్గుద్దా? అది ఇదివరకే 1,50,000 మరి పురా తగ్గుతా 1,50,000 కొన్నాక మళ్ళీ రేపు 3 లక్షలు దొరకలే, రేపు 50,000 దొరకలే, ఏమై దొరకలే. ఆ పరిస్థితిలో ఉన్నారు జనాలు. కంట్రోల్ ఉండాలి. అసలు ఒక రేటు బంగారం నేను ఎప్పటి నుంచో చూస్తానా, పోతే 1,500 పెరిగేది. ఈ 4 ఏళ్లలో మరి ఒకసారి 1,50,000 పెరుగుడు, అది రోజుకు 10,000 రేటు పెరిగినాక ఏం బంగారం కొంటాం? ఏంది ఏం ప్రభుత్వాలు బంగారం రేట కంట్రోల్ పెట్టకపోతే ఇక మామూలు సరుకుల ధరలు ఏం కంట్రోల్ పెట్టి. ప్రధానమంత్రి కొంత ఖచ్చితంగా దీనిపై నిర్ణయం తీసుకొని ప్రజలకు కొంత ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలని ఇటు ప్రజలు కోరుకుంటున్నారు. ఇటు వ్యాపారులు కూడా సడన్ గా ప్రధాని ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడంతో దీనిపైనే ఆధారపడి జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రధాని కూడా మా యొక్క కుటుంబాల గురించి కూడా ఆలోచించి ఈ యొక్క స్టేట్మెంట్ ఇస్తే బాగుండేదని ఇటు వ్యాపారవేత్తలు చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.